2015లో ఒక సినిమా తీసిరు, కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఎవరు కూడా సినిమా చూడలేదు. కానీ ఎందుకు? ఇంకా మన మనుషుల జుట్టును కట్ చేయకుండా అట్లనే వదిలేస్తే ఎంత పెద్దగా పెరుగుతుందో తెలుసా? చైనాలో ఒక ఆయన 250 కోట్ల లాటరీ గెలిచినాక ఏం చేసిండో తెలిస్తే మీరు? 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇవే కాదు, ఇట్లాంటి ఇంకా మస్తు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా మొత్తం చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మంచుకుందనుకోర్రి. సింపుల్గా ఏం చేస్తారంటే నన్ను సపోర్ట్ చేయడానికే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మాత్రం మీరు అస్సలు మిస్ కాకుండా చూడొచ్చు. 13th ఫ్యాక్ట్ మస్తు ఫన్నీగా ఉంటుంది, అస్సలు మిస్ కావద్దు. సరే, మరి మన వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం. వాన పడుతుంది కానీ భూమి మీద పడది. దీన్నే ఫ్యాంటమ్ రెయిన్ అంటారు. నార్మల్గా అయితే వర్షాలు పడితే ఆ ప్లేస్ మొత్తం నీళ్ళతో నిండిపోతుంది, ఇంకా ఎక్కువైతే వరదలు వచ్చి కొట్టుకోతుంది. కానీ ఫ్యాంటమ్ రెయిన్ అంటే ఏంటిదంటే మేఘాల నుంచి వాన కిందికి పడుతుంది. ఈడనే మ్యాజిక్ ఏంటంటే ఆ రెయిన్ డ్రాప్స్ భూమిని తాకకముందే ఆవిరైపోతాయి. ఇది ఒక న్యాచురల్ ఫినామినా. ఈ ఫ్యాంటమ్ రెయిన్స్ ఎక్కువ వేడిగా ఉండే ఎడారులు లాంటి ప్లేస్లలో పడతాయి. అందుకని కొన్నిసార్లు ఎడారి మీద వాన పడ్డా కానీ వర్షం నీళ్లు భూమిని టచ్ అయ్యాయి. ఇదే రీజన్. మీకు బైక్ రేసింగ్ గురించి తెలుసు, కార్ రేసింగ్ గురించి తెలుసు, ఆఖరికి హార్స్ రేసింగ్ గురించి కూడా ఐడియా ఉండొచ్చు. కానీ మీకు ఆఫీస్ చైర్ రేసింగ్ గురించి తెలుసా? నేను చెప్తా. జపాన్లో కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో ప్రతి సంవత్సరం ఆఫీస్ చైర్ రేసింగ్ స్పోర్ట్స్ జరుగుతుంటాయి. ఏం లేదు, ఈ రేస్లో ఆడాలనుకునే వాళ్ళు వాళ్ళ ఆఫీస్ చైర్ను తీసుకొచ్చి జాయిన్ కావాలి. ఫార్ములా 1 కార్ రేస్ను ఇన్స్పిరేషన్ తీసుకొని 2009 నుంచి జపాన్లో ఆఫీస్ చైర్ రేసింగ్ను స్టార్ట్ చేసిర్రు. రేస్ ఎట్లుంటుందంటే రోడ్డు మీద 200 మీటర్స్ ట్రాక్ ఉంటుంది. అన్ని టీమ్స్ కూడా చైర్ మీద కూర్చొని రెడీ స్టడీ గో అనగానే కాళ్ళతోని దొబ్బుకుంటా రేస్ చేయాలి. మొత్తం 2 గంటలల్లా ఏ టీం అయితే ఎక్కువ రౌండ్స్ కంప్లీట్ చేస్తుందో వాళ్ళే గెలుస్తారు. మరి అంత కష్టపడి గెలిచిన విన్నర్స్కు ఏం గిఫ్ట్ ఇస్తారో తెలుసా? గోల్డ్ మెడల్ అట్లాంటిది ఏం కాదు, 90 కిలోల లోకల్ రైస్ బ్యాగ్ని ఇస్తారు. అంటే కష్టపడి అలసిపోతారు కదా, మళ్ళీ దాన్ని ఇంటికి పోయి వండుకొని తిని ఎనర్జీ తెచ్చుకోవాలని. మనకు కోల్డ్ అయినప్పుడు ముక్కు చక్కగా పనిచేయకపోతే మస్తు ఫీల్ అవుతాం. అట్లాంటిది నిజంగా ముక్కే లేకపోతే ఇంకెట్లుంటుంది? 2015లో అలబామాలో ఎలీ థామ్సన్ అనే పిల్లగాడు నిజంగా ముక్కు లేకుండానే పుట్టిండు. ఈ కండిషన్ని కాంజెనిటల్ ఆయనియా అంటారు. ఇప్పటిదాకా ఈ ప్రపంచం మొత్తంలో 41 కేసులే ఇట్లాంటివి ఉన్నాయి. థామ్సన్కు గాలి పీల్చుకోనికే ఆపరేషన్ చేసి విండ్ పైప్ను సెట్ చేసిర్రు. అంతా ఓకే అనుకున్నారు కానీ 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఎలీ థామ్సన్ పాపం చచ్చిపోయిండు. చలికాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా మస్తు మంది చలి నుంచి తప్పించుకోనికే వెచ్చదనం కోసం మంటలు పెట్టుకుంటారు. మరి ఆ ఛాన్స్ మీకు లేకపోతే ఏం చేస్తారంటే సింపుల్గా వెంటనే తుర్కమెనిస్తాన్కు ఒక టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే తుర్కమెనిస్తాన్లో ఉన్న కరాకుమ్ డెజర్ట్లో ఒక పెద్ద గుంత లాంటి దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి న్యాచురల్గా మంటలు మండుతూనే ఉన్నాయి. అట్లనే ఇది అగ్నిపర్వతం ఏం కాదు. మరి అట్లెందుకంటే 1971లో సోవియట్ జియాలజిస్టులు ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఆ ప్లేస్ మొత్తం లోపలికి కుంగిపోయింది. దాంతో 70 మీటర్స్ డయామీటర్, 30 మీటర్స్ లోతు గుంత ఏర్పడ్డది. వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ వల్ల ఇంకా అప్పటి నుంచి మంటలు కంటిన్యూగా 24/7 ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. ఆ మంటలకు కారణం న్యాచురల్ గ్యాస్. 1971 నుంచి 52 సంవత్సరాలైనా ఇంకా మంటలు ఆరిపోకుండా అట్లనే మండుతూనే ఉన్నాయి. తుర్కమెనిస్తాన్లో ఇప్పుడు ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయింది. మీకు చలి పెడితే చలికాలం ఖచ్చితంగా ఇక్కడికి పోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొత్త సినిమాలే కాకుండా పాత సినిమాలు కూడా మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. మనోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక సినిమా పేరు చెప్తా, దాన్ని ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చూడలేదు. ఆ సినిమా పేరు 100 ఇయర్స్, 100 సంవత్సరాలు. ట్యాగ్ లైన్ ఏమో ద మూవీ యూ విల్ నెవర్ సీ, అంటే ఈ సినిమాను నువ్వు చూడవు అని అర్థం. నిజమే, ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజ్ అయినా కానీ ఈ సినిమా చూడడానికే మనం ఎవరం బతుకుంటాం. ఎందుకంటే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను 2015లోనే కంప్లీట్ చేసిర్రు. కానీ ఈ సినిమాను ఒక బుల్లెట్ ప్రూఫ్ సేఫ్లో పెట్టి దానికి టైమర్ను సెట్ చేసిర్రు. అది కరెక్ట్ 100 సంవత్సరాల తర్వాత 2115th ఇయర్ నవంబర్ 18th రోజు ఓపెన్ అవుతుంది. అప్పుడే చూడాలి. హైలైట్ ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో ఒక 1000 మంది గెస్టులకు ఆల్రెడీ మెటల్తోనే తయారు చేసిన టికెట్లను పంపించిర్రు. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతుకుంటే ఫ్రీగా వచ్చి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమా రిలీజ్ గానికి ఇంకా 92 సంవత్సరాల టైం ఉంది. 2115 సంవత్సరంలో ఎవరైనా ఈ సినిమా చూస్తే ఎట్లుందో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లి ఫోటోలో ఏమైనా తేడా కనిపిస్తుందా? ఆల్మోస్ట్ అందరు కూడా ఈ పిల్లి ఫేస్ 2 డిఫరెంట్ కలర్స్లో ఉంది అంటారు. అది కరెక్టే. ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తా. మరి ఈ ఫోటోలో ఏం తేడా ఉందనుకుంటున్నారు? స్పెషాలిటీ ఏంటంటే ఈ పిల్లి పిల్లలు ఒకటి యాష్ కలర్లో, ఇంకోటి బ్లాక్ కలర్లో ఉన్నాయి. అదే స్పెషల్. ఈ అపరిచిత పిల్లిగాడే ఈ 2 పిల్లి పిల్లలకు డాడీ. దాని ఫేస్లో ఉన్న 2 డిఫరెంట్ కలర్స్తోని 2 పిల్లలు పుట్టుడే పెద్ద మిరాకిల్ అన్నట్టు.
అమెరికా పెన్సిల్వేనియాలో 2013లో ఒక రేడియో షో కంపెనీ ఒక డిఫరెంట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఏంటంటే వారానికి ఒకసారి అర్ధరాత్రి 2-3 గంటలకు ర్యాండమ్ పర్సన్స్కు ఫోన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు వచ్చిన డ్రీమ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఆ కన్వర్జేషన్ను మొత్తం కూడా రికార్డ్ చేసి రేడియో షోలో బ్రాడ్కాస్ట్ చేస్తుండే. ఒకవేళ ఎవరన్నా మీకు ఇట్లా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీ రిప్లై ఏముంటుంది? 2015లో న్యూజిలాండ్లో ఏప్రిల్ 1 రోజు BMW కార్ కంపెనీ న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఏదన్నా మీ పాత కారును తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో ఫ్రీగా కొత్త BMW కార్ను తీసుకోమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. దాన్ని చూసి అందరూ కూడా BMW కంపెనీ వాడు మనల్ని ఏప్రిల్ 1 రోజు ఫూల్స్ చేయనికే డమ్మీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండేమో అనుకున్నారు. కానీ టియానా మార్స్ అనేట ఆమె కొత్త కారును నిజంగా ఇస్తారో లేదో తెలుసుకోనికి ఆమె 15 సంవత్సరాల పాత కారును తీసుకొని BMW కంపెనీకి పోయింది. టియానా పోయేటప్పుడు నక్కం దొక్కిందో కుక్కం దొక్కిందో తెలియదు, కానీ నిజంగానే BMW కంపెనీ ఆమె 15 సంవత్సరాల పాత కారును తీసుకొని $50,000 పడుతున్న కొత్త BMW కార్నిచ్చింది. అందరేమో ఏప్రిల్ ఫూల్ ను చేస్తున్నారేమో అనుకున్నారు, కానీ నిజంగానే వాళ్ళందరూ కూడా ఎరిపెప్పలేరు. దోస్తులు, ఇంకా మన వీడియోకు లైక్ కొట్టకపోతే ఎట్లా? మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా ఇట్లాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికే మస్తు మోటివేషన్ వస్తుంది. అట్లనే ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా ఫ్యూచర్లో మస్తు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా మీరు చూడొచ్చు. లైక్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోర్రి, సరేనా? దోస్తులు, ఎప్పుడన్నా మీకు ఈ డౌట్ వచ్చిందా? అసలు మన జుట్టును కట్ చేయకుండా వదిలేస్తే లైఫ్ టైం మొత్తంలో ఎంత పెద్దగా పెరుగుతుందో తెలుసా? యావరేజ్గా ప్రతి మనిషి తలకాయ మీద 1,00,000 ఎంటికలు ఉంటాయి. అట్లనే మన జుట్టు ప్రతి సంవత్సరం యావరేజ్గా 6 ఇంచెస్ పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడు అస్సలు లెక్కేందంటే యావరేజ్గా ఒక మనిషి 70 సంవత్సరాలు బతికితే ఆ మనిషి జుట్టు 420 ఇంచెస్ పెరుగుతుంది, అంటే 35 అడుగులు. ఇట్లా చూస్తే మనకు తక్కువనే అనిపిస్తుంది, కానీ మన బ్రెయిన్ని కొంచెం యూజ్ చేసి ఆ 1,00,000 ఎంటికలను ఒకదానికొకటి అంటిస్తే మొత్తం 1065 కిలోమీటర్లంత పెద్దగా ఉంటుంది. అవునా? నిజమా? అవును, నిజమే. అన్ని కరెక్ట్గా ఉంటే ఇంత పెద్దగా పెరుగుతుంది. మన సినిమాలల్లో హీరో హీరోయిన్లు సింపుల్గా కోమలకు పోయి కొన్ని సంవత్సరాలు కోమలో ఉంటారని మనకు తెలుసు. కానీ 1987లో సౌత్ ఆఫ్రికాలో మార్టిన్ పిస్టోరియస్ అనేట ఆయన 12 ఏళ్ల ఏజ్ ఉన్నప్పుడు కోమలకు పోయిండు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా కానీ కోమలకి బయటికి రాలేడు. కానీ ఆయన మమ్మీ డాడీ మాత్రం నమ్మకంతో మస్తు వెయిట్ చేసిరు. మొత్తానికి 12 సంవత్సరాల తర్వాత కోమల నుంచి బయటకు వచ్చిండు. అప్పుడు మార్టిన్ ఏజ్ 24 సంవత్సరాలు. ఇప్పుడు మార్టిన్ ఏజ్ 48 సంవత్సరాలు, ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక ఫోటోని చూపిస్తా, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళేమి ఫ్యాషన్ షో కోసం రెడీ కాలేరు. యమలోకం మెయిన్ డోర్ దాకా పోయి రివర్స్ వచ్చిర్రు. కార్ యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకే వీళ్ళు బతికిర్రు, లేకపోతే ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూసిరు కదా, వాళ్ళకు వాడ్డ సీట్ బెల్ట్ అచ్చుని చూస్తేనే అర్థమైపోతుంది యాక్సిడెంట్ ఒక రేంజ్లో జరిగి ఉండొచ్చని. ఇప్పటికన్నా అర్థం చేసుకొని సీట్ బెల్ట్ వాడితే మస్తు మంచిది. అట్లనే మన వీడియోలో ఇంకా మస్తునే చూసేటి, ఒకవేళ మిస్ అవుతారు, మీ ఇష్టం మరి. ఇప్పుడైతే మన దగ్గర గల్లీకి 2 ATMలు ఉన్నాయి. కానీ అంటార్క్టికా కాంటినెంట్ మొత్తంలో ఎన్ని ATMలు ఉన్నాయో మీకు తెలుసా? మొత్తం 2,000 3,000 అట్లాంటి ఏం కాదు, ఉత్త 2 ATMలే ఉన్నాయి. అవిటిని కూడా 1998లో అమెరికాలో ఉన్న అన్ని బ్యాంకులు కలిసి ఇన్స్టాల్ చేసినాయి. ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది, పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయి. ఒకవేళ ఆ 2 కూడా పనిచేయకపోతే ఎట్లనో మరి. మీకు ఒక డౌట్ రావచ్చు, అంటార్క్టికా కాంటినెంట్కి పోయి దాంట్లో పైసలు ఎవరు ఫిల్ చేస్తారని అనుకుంటారు కదా. ఖచ్చితంగా 2 సంవత్సరాలకు సంవత్సరంన్నరకు ఒకసారి వాటిని సర్వీసింగ్ చేసినప్పుడు అప్పుడే దాంట్లో పైసలను పెడతారు. అవి కూడా డాలర్సే. నా దోస్తులందరికీ ఈ ప్రపంచంలోనే మస్తు రేరెస్ట్ బుక్ గురించి చెప్దామని ఫిక్స్ అయిపోయినా. ఇది మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ బుక్ పేరు ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ ఉమెన్, అంటే ఆడోళ్ళ గురించి మొగ్గలకు అన్నీ తెలుసని. ఈ బుక్లో మొత్తం 120 పేజీలు ఉంటాయి. ఒక్కో లైన్ చదువుతుంటే మైండ్ పోతుంది. ఎందుకంటే ఈ బుక్ మొత్తంలో ఒక్క లైన్ కూడా ఉండదు. మొత్తం 120 పేజీలు కూడా ఖాళీగా ఉంటాయి. అంటే ఆడోళ్ళను అర్థం చేసుకుంటూ మనతోని కాని పని అని. 1998లో ఈ బుక్ను పబ్లిష్ చేసిర్రు. బుక్ లోపల ఏం లేకున్నా కానీ వరల్డ్ వైడ్గా మస్తు ఫేమస్ అయిపోయింది, మస్తు సేల్స్ కూడా అయినాయి. చైనాలో ఒకడు లాటరీ గెలిచినాక ఏం చేసిండో తెలుసా?
మన ఇండియాలో లాటరీ ఎవరన్నా గెలిస్తే అన్ని న్యూస్ ఛానల్స్లా వైరల్ అయిపోతారు. కానీ చైనాలో సియు డోన్ లీ అనేట ఆయన 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా లాటరీలు కొంటున్నాడు. రీసెంట్గా 2022లో 220 మిలియన్స్ యువాన్స్ లాటరీ తగిలింది. అంటే అది మన పైసలల్లో ఆల్మోస్ట్ 250 కోట్లు. ఇన్ని పైసలు గెలిచినాక లీ న్యూస్ ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ అయిపోలేడు. అసలు ఈ ముచ్చట ఎవ్వరికి తెలియదని ఏం చేసిండంటే ఆ లాటరీ చెక్ను తీసుకోనికి పోయినప్పుడు ఒక బొమ్మ డ్రెస్ వేసుకొని ఆయన ఐడెంటిటీ ఎవ్వరికి తెలియకుండా ప్లాన్ చేసిండు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న పెళ్ళాంకు పిల్లలకు కూడా. అట్లెందుకంటే ఇన్ని పైసలు వచ్చినాయని తెలిస్తే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా కష్టపడి చదువుకోరు, పని చేయరని. నిజంగా ఈ చైనా కాక తెలివి ఒక రేంజ్లో ఉంది కదా. ట్యాక్సులు ఓంగా లీకి 24 మిలియన్ యువాన్స్ వస్తే అందులో 5 మిలియన్ యువాన్స్ని చారిటీకి ఇచ్చేసిండు. మస్తు గ్రేటే. నిజంగానే ఈ ఐడియా బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే మన దగ్గర కొంతమందికి కొన్ని కోట్ల లాటరీ తగిలినా కానీ అందరికీ చెప్పుకొని పైసలు మొత్తం ఆగం చేసుకుంటారు. మంచి ఛాన్స్ను యూజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ను చేంజ్ చేసుకోకుండా మళ్ళా పాత లైఫ్కే పోతారు. చైనాలో ఎవరైనా లాటరీ గెలిస్తే వాళ్ళ గురించి ఎవ్వరికి తెలియదని ఇట్లాంటి వెరైటీ ఐడియాలు వేస్తుంటారు. దోస్తులు, ఈ వీడియో కిందే ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏది మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ.